హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తానండి. చూడండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్నిక వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. బ్లౌజ్ కటింగ్ అనగానే చాలామంది భయపడతారండి, కానీ ఇక్కడ నేను చాలా సింపుల్ మెథడ్లో చెప్తాను. నేను చెప్పిన విధంగా మీరు కట్ చేసి చూడండి, బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది, ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. ఫస్ట్ మీరు మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. మనం మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకోవాలండి. మనం తీసుకున్న మెజర్మెంట్ బట్టి బ్లౌజ్ కట్ చేస్తాము, స్టిచ్చింగ్ కూడా చేస్తాం కాబట్టి మెజర్మెంట్ అనేది మంచిగా తీసుకోవాలి. సో సౌండ్ అయితే వస్తుంది, ఏం డిస్టర్బ్ అవ్వకండి. మధ్యలోన వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. చూసారు కదా, ఫస్ట్ నేను ఇక్కడ వచ్చేసి మనం బ్లౌజ్, మీరు ఆది బ్లౌజ్ తీసుకున్నారనుకోండి, ఆది బ్లౌజ్ యొక్క నడుము లూజ్ మొత్తం కూడా చూసుకోండి. ఇక్కడ మనకి నడుము లూజ్ వచ్చి 31 ఇంచెస్ వచ్చింది. ఈ 31 ఇంచెస్ని మనము 4 భాగాలుగా చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అయితే మీరు మార్కింగ్ చేసుకునేటప్పుడు మనం లైనింగ్ క్లాత్ తీసుకుంటాం కదండి, ఈ లైనింగ్ క్లాత్ ఫోల్డింగ్స్ అనేవి మన వైపు ఉండాలి, ఎడ్జెస్ అనేవి మనకి ఆపోజిట్లో ఉండాలి. మనకి క్రింద ఎడ్జెస్ ఏమీ లేకుండా ఒక పావించు కట్ చేసేయండి, మార్క్ చేసేసి. అలాగే మరొక పావించు వచ్చేసి మనకి ఖర్చుల గురించి ఉంచండి. అంటే మనకి కింద ఫోల్డ్ చేస్తాం కదా, సో ఆ ఫోల్డింగ్ గురించి ఒక పావించు ఉంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ 31 ఇంచుని కూడా 4 భాగాలుగా చేసుకుంటే మనకి ఎంత అయితే వస్తుందో అంత తీసుకొని మరొక 1 ఇంచ్ యాడ్ చేసుకొని, అలాగే మరొక 1.5 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను 1.5 ఇంచెస్ అయితే ఖర్చులకు కూడా యాడ్ చేసేసుకున్నాను. మీరు ఇక్కడ ఏంటి అంటే లైనింగ్ క్లాత్ని వాష్ చేసుకున్న తర్వాత, అంటే ఒకసారి మనం వాటర్లో తడుపుతాం కదండి, ఇలా వాటర్లో తడిపిన తర్వాత ఐరన్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, బ్లౌజ్ యొక్క పొడవు. సో పొడవుని మనం ఈ విధంగా ఆది బ్లౌజ్ని తీసుకొని టేప్ని పెట్టేసుకొని ఎంత పొడవు ఉందో అనేది చూసుకోవాలి. ఇక్కడ చూసారా, 14 ఇంచుల పొడవు అయితే వచ్చింది. యాజ్ టీజ్గా అదే 14 ఇంచులు మనం యాడ్ చేయకూడదు, మరొక 1/2 ఇంచు ఖర్చుల గురించి యాడ్ చేసేసి 14.5 ఇంచుల్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అదే 14.5 ఇంచుల్ని ఈ విధంగా చూసారా, చివరి భాగాన్ని కూడా పెట్టుకోవాలి. ఎందుకు చివరి భాగాన అంటే మనము స్కేల్ పెట్టి గీసుకునేటప్పుడు క్రాస్గా కాకుండా లైన్ అనేది స్ట్రైట్గా రావడానికి. సో ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసేయాలండి. నెక్స్ట్ షోల్డర్స్, నెక్. సో ఈ షోల్డరు, నెక్ గురించి నేను 5.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. మనకి ఫస్ట్ బ్లౌజ్ ఎప్పుడైనా సరే మెజర్మెంట్ తీసుకునేటప్పుడే ఇది చిన్న సైజు బ్లౌజా పెద్ద సైజు బ్లౌజ్ అనేది చూసుకోవాలి. ఇక్కడ నేను 5.5 ఇంచులు తీసుకున్నాను కదా, 5.5లో 3 ఇంచులు వచ్చేసి మనకి షోల్డర్ అయితే తీసుకున్నాను భుజం గురించి, అలాగే 2.5 నెక్కి తీసుకున్నాను. అలాగే ఈ షోల్డర్ నుంచి క్రిందకి 6 ఇంచులు తీసుకున్నానండి. లేదు అంటే మీరు ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి, ఆ కొలత బ్లౌజ్ ద్వారా కూడా మీరు మెజర్మెంట్ అనేది చూసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు. అలాగే స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేయాలి. ఇంతవరకు కంప్లీట్ అయిన తర్వాత చాలామంది, అంటే ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే చెస్టులు కరెక్ట్గా అయితే పెట్టారండి. చెస్ట్ దగ్గర టైట్గా కుట్లు వేసేయడం, టైట్గా అంటే మెజర్మెంట్ అనేది కరెక్ట్గా లేక సో మీరు చిన్నగా కట్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు. బట్ అలాంటివి ఏవి కూడా లేకుండా ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే ఇదంతా వరకు ఈ మార్కింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చెస్ట్ లూజ్ అనేది చూసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బ్లౌజ్ని ఇలా రివర్స్లో పెట్టేసి ఈ విధంగా చంక నుండి చంకకు చూసుకుంటే మనకి ఎంత అయితే వస్తుందో దాన్ని డబల్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి చూసారు కదా, బ్లౌజు ఫోల్డింగ్ మీద ఉంది కదా, సో అందుకోసం డబల్ చేసుకుంటే మనకి 18.5 వచ్చింది. సో ఈ 18.5 మనం డబల్ చేసుకుంటే 37 ఇంచెస్ అయితే వచ్చింది. ఈ 37 ఇంచెస్ని మీరు మనకి ఇప్పుడు ఒక భాగం కావాలి కాబట్టి ఇప్పుడు మనము ఈ 37 ఇంచెస్ని 4 భాగాలుగా చేసుకుంటే చూసారా, మనకి ఎంత వస్తే అన్ని ఇంచెస్ ఈ విధంగా ఆ యొక్క లైన్ పైన పెట్టేసి, చూసారా ఇలా లైన్ పైన పెట్టేసి మనము అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 9.5 ఇంచులు వచ్చింది. ఆ 9.5 ఇంచులు అలానే పెట్టేసి ఇలా మార్క్ చేసుకోవాలండి. ఇలా మొత్తం మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత చంక రౌండ్ అనేది తీసుకోవాలి. ఈ రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చంక రౌండ్ డైరెక్ట్గా చేతితో తీసేయవచ్చు, లేదా మనకి స్కేల్స్ కూడా ఉంటాయండి, రౌండ్ స్కేల్స్ ఉంటాయి, ఆ స్కేల్ ద్వారానైనా తీసుకోవచ్చు. ఇక్కడ చంక రౌండ్ వచ్చేసరికి ఇది చిన్న సైజు బ్లౌజా పెద్ద సైజు బ్లౌజా చూసేసి, ఇక్కడ పెద్ద సైజు బ్లౌజ్ అయితే మాత్రం 1.5 ఇంచులు తీసుకోవాలి. అదే చిన్న సైజు అనుకోండి 1.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇది 1.5 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇలా 1.5 ఇంచులు తీసుకున్న తర్వాత ఇలా చక్కగా మనం రౌండ్ అయితే తీసేయాలి. అలాగే ఇప్పుడు చూడండి, ఇప్పుడు డీప్ నెక్. సో మనకి బ్యాక్ నెక్ ఉంటుంది కదా, ఈ నెక్ వచ్చేసి డీప్ నెక్ కాదా అంటే, డీప్ నెక్ అయితే మనకి ఇది ఎన్ని ఇంచెస్లు ఉందో మనకు చూసుకోవాలి కదా. మీరు డైరెక్ట్గా ఆది బ్లౌజ్ని క్లాత్ పైన పెట్టేసైనా చూసుకోవచ్చు, లేదు అంటే టేప్ ద్వారా చూసుకున్నా సరే. ఇది 9.5 ఇంచులు వచ్చింది. సో 9.5 ఇంచులు అంటే మనకి డీప్ నెక్ అనండి. 9.5 9 దాటి ఉన్నది అంటే మాత్రం ఇది డీప్ నెక్కే. సో చక్కగా ఇలా స్కేల్ తీసేసుకొని
స్ట్రైట్గా మార్క్ చేసేయండి. నెక్స్ట్ బ్యాక్ నెక్ వీపు పొడవు ఉంటుంది కదా, సో ఈ బ్యాక్ నెక్ వీపు పొడవు ఎంత ఉంది అనేది ఇలా చూసుకొని ఒక 1/2 ఇంచు దీనికి యాడ్ చేయండి. మనకి ఖర్చులకు పోతుంది కాబట్టి, సో హెమ్మింగ్ కట్ చేస్తాం కదండి నెక్కి, అలా హెమ్మింగ్ చేసుకునేటప్పుడు మనకి 1/2 ఇంచు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఎంత అయితే మీకు ఎన్ని ఇంచెస్ వస్తుందో, సో 4 ఇంచెస్ వచ్చింది అనుకోండి, సో దానికి మరొక 1/2 ఇంచు యాడ్ చేసేసుకొని ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసేయండి. సో మనకి బ్యాక్ నెక్ అయితే వచ్చేసింది. మనకి పైన ఎంత అయితే నెక్ పెట్టుకున్నామో క్రింద కూడా అంతే నెక్ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఫైనల్లీ బ్యాక్ పార్ట్ అయితే మనకి కంప్లీట్ అయిపోయిందండి. నేను నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చూపిస్తాను. మీకు ఒకేసారి కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తే మాత్రం అంత ఈజీగా అయితే అర్థం అవ్వదు. సో ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే మీరు ముందు తెలుసుకోండి, తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది చూద్దాము. థ్యాంక్స్ ఫర్